Hi, welcome to Business Weekend. స్టాక్ మార్కెట్లో ఈ వారమంతా పాజిటివ్ ట్రెండ్ కనబర్చాయి. మధ్యలో ఫ్లాట్ క్లోజింగ్ కనిపించిన వారం చివరి రోజు మాత్రం గరిష్ట స్థాయికి దగ్గరలో నిలిచాయి. స్టాక్ మార్కెట్లు వారమంతా మదుపరులకు ఉత్సాహాన్ని కలిగించాయి. మధ్యలో ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఆశించిన స్థాయిలో లేకపోయినా గరిష్ట స్థాయిని మాత్రం కోల్పోలేదు. 25 బేసిస్ పాయింట్ల మేర రివర్స్ రెపో రేట్లలో వడ్డీ తగ్గించగా బ్యాంకింగ్ రంగ స్టాక్స్ తర్వాత రోజు ట్రేడింగ్లో తీవ్రంగా నష్టపోయాయి. అయినా తర్వాతి సెషన్స్లో కోలుకున్నాయి. అలా వారంలో ట్రేడ్ అయిన 5 సెషన్స్లోనూ 10,000 మార్కు పైనే క్లోజ్ అయి సత్తా చాటాయి. అంతర్జాతీయంగా దేశీయంగా ఎలాంటి ఒడిదుడుకులు పట్టించుకోకుండా వచ్చే వారం మరో కొత్త గరిష్టాలను తాకేందుకు పునాది ఏర్పరిచాయి. నిఫ్టీ వీకెండ్లో 10,066 పాయింట్ల వద్ద ముగియగా సెన్సెక్స్ 32,325 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఓవరాల్గా చూస్తే నిఫ్టీ సెన్సెక్స్లో స్వల్పంగా మాత్రమే లాభపడ్డాయి. సెక్టార్ల వారీగా చూస్తే ఫార్మా ఇండెక్స్ 4% పతనమైంది. ఎఫ్ఎంసీజీ 2% నష్టపోయింది. పిఎస్యు 2% పెరిగింది. నిఫ్టీ గెయినర్ల విషయానికొస్తే ఐఓసీ 13% పెరిగి రికార్డు సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 2 లక్షల కోట్ల మార్కుని క్రాస్ చేసింది. హీరో మోటోకార్ప్ 8.99%, ఎన్టీపీసీ 8.21% పెరిగాయి. ఆటో సెక్టార్కి చెందిన ఐషర్ మోటార్స్లో ఈ వారం ర్యాలీ నడవడంతో ఏకంగా 7% పెరిగింది. దీంతో షేర్ ధర 31,637ని తాకింది. Q1 రిజల్ట్స్ అండతో టెక్ మహీంద్రా కూడా 7.26% పెరిగి టాప్ గెయినర్స్లో నిలిచింది. ఇక వీక్లీ లూజర్ల విషయానికొస్తే ఫార్మా రంగం ఈ వారం బాగా చితికిపోయింది. డాక్టర్ రెడ్డీస్ 9.14%, సన్ ఫార్మా 8.06%, లూపిన్ ఫార్మా 6.68% పతనమయ్యాయి. తర్వాతి లూజర్లలో ఐటీసీ 3.70%, హెచ్డిఎఫ్సి 3.02% నష్టపోయాయి. వ్యాపారం, షేర్లు, రాబడి, పెట్టుబడుల గురించి ఆలోచించే వారికి వారెన్ బఫెట్ తెలియకుండా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ గురువుగా కూడా ఆయన్ని పిలుస్తారు. ఆ పేరు ఆయనకి కరెక్ట్గా సరిపోతుందనడానికి మరో తారార్కణం కూడా తాజా పరిణామం. యాపిల్ కంపెనీలో ఆయన వాటాలు ఒక్కరోజే $100 కోట్ల పెరగటమే ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వారెన్ బఫెట్ ఈ పేరే చాలు. ఆయన చెప్పే సూత్రాలు అదుర్స్. ఇన్వెస్ట్ చేసే కంపెనీలు అమాంతం రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఒక్క మాటలో ఆయనది ఓ మిడాస్ టచ్. ముట్టుకుంటే చాలు బంగారమైపోతుందంటే అతిశయోక్తి కాదు. వారెన్ బఫెట్ ఆస్తులు ఒక్క రోజులోనే 6,300 కోట్లు పెరిగాయి. అది కూడా ఒక్క కంపెనీ షేర్ పెరగడంతోనే. యాపిల్ కంపెనీలో బఫెట్కి సంబంధించిన బెర్క్షైర్ హాత్వేకి 2.5% వాటా ఉంది. పోయిన మంగళవారం యాపిల్ కంపెనీ తన థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. దాదాపు $45.5 బిలియన్ ఆదాయం సాధించింది. ఇది గత ఏడాదితో పోల్చితే $2.4 బిలియన్ ఎక్కువ. మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు అమెరికన్ మార్కెట్లలో ఒక్కరోజే 5%కి పైగా పెరిగింది. దీంతో యాపిల్ కంపెనీ షేర్ $157.72కి ఎగిసింది. దీంతో యాపిల్లో 13.5 కోట్ల షేర్లున్న బఫెట్ కంపెనీ వాల్యూ కూడా అదే స్థాయిలో జంప్ అయింది. ఇలా వారెన్ బఫెట్కి ఒక్కరోజులోనే 6,300 కోట్లకి పైగా కలిసొచ్చినట్లయింది. ఇప్పటికిప్పుడు బఫెట్ యాపిల్లో తన వాటా అమ్ముకున్నా ఆయనకి ఈ స్థాయి లాభం వచ్చినట్లే అనుకోవాలి. అసలు బఫెట్ టెక్నాలజీ షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. కానీ 2016 సంవత్సరం నుంచి యాపిల్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. అలా ఈ ఏడాది జనవరి నాటికి యాపిల్ కంపెనీలో 7.6 కోట్ల షేర్లు కొన్నారు. ఆ సంవత్సరంలోనే ఆయన యాపిల్ ఓ మంచి కంపెనీగా అభివర్ణించారు. వారెన్ బఫెట్ చెప్పినట్లుగానే యాపిల్ కంపెనీ ప్రతి ఏడాది మంచి ఫలితాలు ప్రకటిస్తూ వస్తోంది. కంపెనీ రిజల్ట్స్ ఎంత బావున్నా ఈ పరిణామం మరోసారి బఫెట్ ఇన్వెస్ట్మెంట్ గురువుగా చాటి చెప్పింది. ఇండియా గ్రోత్ స్టోరీ రీసౌండ్ ఇంటర్నేషనల్ రేంజ్లో మోగుతోంది. కార్ మార్కెట్లో డబుల్ డిజిట్ ఫిగర్ రికార్డ్ చేయడమే ఇందుకు నిదర్శనం. 2017 5 నెలల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్లో మన దేశానిది 5వ స్థానం. చైనా, అమెరికా ఈ ఏడాది కార్ల విక్రయాల్లో తిరోగమనం బాటపట్టగా మన స్టోరీ మాత్రం కంటిన్యూ అవుతూ వస్తోంది. ఈ ఏడాది 11% వృద్ధి నమోదు చేసింది. ఇండియాకి దరిదాపుల్లో ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది జపాన్ మాత్రమే. జనవరి మార్చి పీరియడ్లో 9% వృద్ధి జపాన్ మార్కెట్లో నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ అయిన చైనా కార్ల విక్రయాల్లో ఈ ఏడాది 2.6% తిరోగమించింది. ఇక అమెరికా మార్కెట్ మాత్రం 10% పడిపోవడం గమనార్హం. ఈ పరిణామంతో అమెరికన్ కార్ మేకర్ జనరల్ మోటార్స్ మన దేశంలో కార్ల అమ్మకాలు ఆపేసింది కూడా. 13 లక్షలకి పైగా వాహనాల విక్రయాలతో ఇండియా జర్మనీ రికార్డైన 14.5 లక్షల విక్రయాలకు చేరువైంది.
ఇండియా ఇంత వృద్ధి సాధించడంలో మారుతి సుజుకి, హుండాయ్, హోండా, టాటా మోటార్స్ దే కీ రోల్. ఒక జూన్ నెలలోనే మన దేశపు ప్యాసింజర్ వాహనాల విక్రయం కాస్త మందగించింది. దీనికి జీఎస్టీ అంశమే కారణంగా చెబుతున్నారు. వీటిలో మారుతి సుజుకి 6,56,997 వాహనాలు విక్రయించింది. హుండాయ్ 2,15,866 యూనిట్లు, M&M 1,05,648 యూనిట్లు, హోండా కార్స్ 74,549 యూనిట్లు, టాటా మోటార్స్ 64,324 వాహనాల విక్రయాలు సాధించాయి. గతేడాది 7% వృద్ధి నమోదు కాగా ఈ ఏడాది 11% నమోదు కావడం ఇండస్ట్రీ వర్గాల్లో ఉత్సాహం నింపుతోంది. ఇదే రేంజ్ కొనసాగితే వచ్చే 3 ఏళ్లలో థర్డ్ బిగ్గెస్ట్ మార్కెట్గా ఇండియా ఎమర్జ్ అయ్యేందుకు దోహదపడతాయంటున్నారు. ఇప్పుడున్న కంపెనీలకు తోడు ఫ్రెంచ్ కార్ మేకర్ PSA, కొరియా దేశపు కియా, చైనాకు సంబంధించిన SAIC కూడా రానున్నాయి. ఇక ఇండియాలో ఫారిన్ బ్రాండ్స్ అయిన ఫోక్స్ వ్యాగన్, ఫోర్డ్, నిస్సాన్ కూడా సింగిల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తున్నాయి. మారుతి, హుండాయ్, M&M 3 కంపెనీలకే మన దేశంలోని ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో 73% వాటా ఉంది. దీంతో ఈ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో దౌడు తీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలోని 4 సంస్థల్లో వాటా విక్రయించనుంది. ఇందుకోసం IPO పద్ధతిని అవలంబించనుంది. భారత్ డైనమిక్స్, మెజికాన్ డాక్ లిమిటెడ్, గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మిదాని కంపెనీల్లో IPO కోసం ప్రపోజల్స్ పంపించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. NDA ప్రభుత్వం కొలువుతీరిన తరువాత ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా దాదాపు 64,000 కోట్ల రూపాయలు సమీకరించే లక్ష్యం పెట్టుకుంది. అందులో భాగంగానే రైల్వే సంబంధిత కంపెనీలు కూడా ఈ ఏడాదిలోనే IPOకి రానున్నాయి. వాటితో పాటే డైవెస్ట్మెంట్ ప్రక్రియలో రక్షణ రంగ కంపెనీలను కూడా కలిపినట్లు అర్థమవుతోంది. వచ్చే 3 నెలల పాటు చక్కెర ధరలు ఇదే స్థాయిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే పండుగ రోజులతో పాటు ఉత్పత్తి తగ్గడంతో ఇప్పుడు గరిష్ట ధరలు కొనసాగుతున్నట్లు ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. పంచదార ప్రస్తుతం కేజీ హోల్సేలర్ వద్ద 40 రూపాయలకు దొరుకుతోంది. ఇది రీటైలర్ వద్దకు వచ్చేసరికి 42కు అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది. జూలై నెలలో 36.50 ఉన్న రేటు కాస్త ఇలా 10% పెరగడం అనూహ్యమనే చెప్పాలి. అయితే ఈ ధరలు వచ్చే 3 నెలల పాటు ఇలానే కొనసాగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే వచ్చేదంతా పండుగల సీజనే. మన ఏపీ, తెలంగాణ సంగతి పక్కన పెడితే ఎక్కువగా క్రషింగ్ మిల్స్ కానీ, షుగర్ మిల్స్ కానీ ఉత్తరాదినే ఎక్కువ. రేట్లు ఫిక్స్ చేయడంతో పాటు ఫైన్ క్వాలిటీ కావాలన్నా ఆయా మిల్లర్ల వద్దే జరుగుతుంది. అసలు జీఎస్టీ తర్వాత చక్కెర ధర తగ్గాలి. కానీ ఇలా పెరగడం వెనుక డిమాండ్ సప్లై సూత్రమే కారణమంటారు. ట్రేడర్లు ఇన్పుట్ క్రెడిట్ దక్కించుకునేందుకు చెరకు కొనుగోలు ఆపేశారని తెలుస్తోంది. దీంతో మార్కెట్లో పంచదార నిల్వలు తగ్గిపోవడంతో ఆటోమేటిక్గా రేట్లు పెరిగాయి. గతంలో 8% ఉన్న పన్ను ఇప్పుడు 5%కి తగ్గిన ధర పెరగడం వెనుక కారణం ఇదే. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంపై ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్తో సంప్రదింపులు జరిపింది. దీని తర్వాత అసోసియేషన్ తమ మెంబర్లకి క్రయ విక్రయాలు పెంచాల్సిందిగా సూచించింది. అయితే ఇప్పటికిప్పుడు పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పేం కనిపించకపోవచ్చు. ఎందుకంటే వినాయక చవితి, దసరా, దీపావళి రానుండడంతో పంచదార వినియోగం పెరుగుతుంది. అందుకే ఇప్పుడున్న పంచదార రేటు ఇంకా పెరిగే సూచనలే ఉన్నాయి. కానీ ఇప్పట్లో తగ్గకపోవచ్చనే లెక్కలున్నాయి. బిట్ కాయిన్, వర్చువల్ మనీపై అవగాహన ఉన్న వారికి ఈ పేరుని పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. అయితే పెసో, ఎథీరియం, బిట్ కాయిన్ ఇలా రకరకాల బ్లాక్ చైన్ మార్కెట్ కరెన్సీ ఉన్నా కూడా అవెక్కడ క్యాష్ని ఆల్టర్నేటివ్గా వాడుతుంది లేదు. దానికి అనుమతి కూడా లేదు. అయితే ఇప్పుడిప్పుడే బిట్ కాయిన్ వాడకానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇవే కనుక సక్సెస్ అయితే డిజిటల్ కరెన్సీకి మరో వెరైటీ తోడైనట్లే చెప్పుకోవాలి. బిట్కాయిన్ ఇప్పుడు డిజిటల్ కరెన్సీగా మారుతోందా అనే ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే ఇందులోనే ఇన్వెస్ట్ చేసిన కొంతమంది బిట్కాయిన్ క్యాష్ అంటూ మరో స్ప్లిట్ ఓపెన్ చేశారు. దీంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు అలర్ట్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లలో కన్ఫ్యూజన్ ఉంది. మన దేశంలో మాత్రం లీడింగ్ ఎక్స్చేంజ్లు ఇన్వెస్టర్లు వారి దగ్గరున్న కాయిన్లను ప్రైవేట్ వాలెట్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిందిగా సూచించాయి. చివరి రోజు మాత్రం ఇన్వెస్టర్ల మధ్య లావాదేవీలు నిలిపివేశాయి. ఇదంతా కూడా బిట్కాయిన్ క్యాష్ లాంచింగ్ ముందు తీసుకున్న జాగ్రత్తలని తెలుస్తోంది. బిట్కాయిన్ స్టాక్ హోల్డర్లోనే ఉన్న ఓ 5% మంది కలిసి ఇలా క్యాష్ ప్లాట్ఫామ్ ప్రారంభించారు. బిట్కాయిన్ సాఫ్ట్వేర్ కోడ్ని స్ప్లిట్ చేయడం ద్వారా బిట్కాయిన్ క్యాష్ క్రియేట్ అయింది. వర్చువల్ మనీని డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ బిట్కాయిన్ ఇంప్రూవ్మెంట్ ప్రపోజల్ పేరుతో సాఫ్ట్వేర్ అప్గ్రేడర్ని వాడారు.
ఇది బిట్కాయిన్ పేమెంట్ సాఫీగా వేగంగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో మొదటి అడుగుగా చెప్తున్నారు. ఇప్పటికే బిట్కాయిన్ రేటు ఆల్ టైమ్ హైకి చేరింది. మన ఇండియన్ కరెన్సీలో బిట్కాయిన్ వాల్యూ 1.85 లక్షలుగా తేలింది. డాలర్లుగా అయితే ఒక్కో బిట్కాయిన్ ప్రైస్ $2,850. కొత్తగా బిట్కాయిన్ క్యాష్ లాంచ్ అయిన తర్వాత మాత్రం $2,680గా ట్రేడ్ అయింది. కొత్తగా పుట్టుకొచ్చిన బిట్కాయిన్ క్యాష్ ఏమాత్రం ఆదరణకు నోచుకుంటుందో కొద్ది రోజులు గడిస్తే కానీ తెలియదు. ఇక బిట్కాయిన్ లావాదేవీలు ఏ దేశంలోనూ కరెన్సీకి ఆల్టర్నేటివ్గా జరుగుతున్న దాఖలాలు లేవు. ఇదే బిట్కాయిన్ క్రియేటర్లు ఛాలెంజ్గా తీసుకున్నారు. సింగపూర్లో ఒక స్టార్టప్ వీసా కార్డ్ ద్వారా బిట్కాయిన్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయడం ప్రారంభించింది. 10x పేరుతో ఓ డెబిట్ కార్డ్ లాంచ్ చేసింది. 10x డెబిట్ కార్డ్ ద్వారా మల్టిపుల్ కరెన్సీ పేమెంట్లు చేయవచ్చు. అంటే డాలర్, యువాన్స్, రూపీ, ఎన్ ఇలా క్యాష్ రూపంలో చలామణి అయ్యే డబ్బుతో పాటు బిట్కాయిన్స్ను కూడా కన్వర్ట్ చేస్తుంది. దీనికోసం ప్రతి లావాదేవీకి 2% ఛార్జీలు వసూలు చేస్తుంది 10x. 10x కంపెనీ తయారు చేసిన ఓ యాప్ ఇందుకోసం డిజిటల్ వాలెట్లా పనిచేస్తుంది. ఇది వీసా కార్డుతో కనెక్ట్ చేసి ఉంటుంది. షాపులు, మాల్స్ లేదా ఏదైనా వ్యాపార సంస్థల వద్ద ఉన్న స్వైపింగ్ మిషన్లో కార్డు స్వైప్ చేస్తే చాలు, లోకల్ కరెన్సీ కింద కన్వర్షన్ జరిగిపోతుంది. బిట్కాయిన్ బ్యాలెన్స్ నుంచి వీసా కార్డ్ డెబిట్ చేసుకుంటుంది. ఇలా ప్రతి కార్డ్పై ట్రాన్సాక్షన్కి $2,000కి మాత్రమే పరిమితం. ఆపై ఇంకా లావాదేవీలు చేయాలంటే కంపెనీ అడిగిన డీటెయిల్స్ అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పటికే కంపెనీకి 10,000 కార్డుల తయారీకి ఆర్డర్ వచ్చాయట. ఇదే కనుక సక్సెస్ అయితే ఇక బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. జియో బేసిక్ ఫోన్ బుకింగ్స్ ఇంకో వారంలో ప్రారంభమవుతాయి. ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నట్లు నిజంగానే ఇది భారీగా విజయవంతం అవుతుందా, లేక సర్వీసులు అందించడంలో సమస్యలు తలెత్తుతాయా? ఎందుకంటే జియో లాంచింగ్ తర్వాత చాలా రోజులు నెట్వర్క్ ఇష్యూస్ తలెత్తిన సంగతి తెలిసిందే. It is our great honor to introduce to you the Jio phone today on behalf of the entire team at Jio. 1500 కడితే చాలు, 3 ఏళ్ల తరువాత తిరిగిచ్చేస్తారు. ఇదొక్కటే జియో ఫోన్ వాడేందుకు యూజర్ల పరంగా అనుకుంటున్న అడ్డంకి. అయితే డబ్బు సెక్యూరిటీ డిపాజిట్ చేయడం ఒక్కటే సమస్య కాదు. ఎందుకంటే ఓ ఫోన్కి 1500 కట్టడం ఈ రోజుల్లో ఎవరికీ పెద్ద ఇబ్బంది కాదు. మరింకేంటి అంటారా? జియో 4G లాంచ్ అయిన సందర్భంలో చాలామంది యూజర్లు తమ ఫోన్లు అస్సలు కాల్స్ కనెక్ట్ అవడం లేదని కంప్లైంట్ చేశారు. దానికి తోడు ముఖేష్ అంబానీ కూడా ఇతర టెల్కోలు తమ కాల్స్ అంగీకరించడం లేదని ట్రాయ్కి అనేకసార్లు ఫిర్యాదు చేశారు కూడా. ఇప్పుడొస్తున్న బేసిక్ ఫోన్ కూడా దాదాపు 1 కోటి వరకు అమ్ముడైతే అలాంటి ఇబ్బందులు మళ్లీ తప్పవని అనిపిస్తోంది. జియో కనెక్షన్తో టీవీ, ఫైబర్ నెట్ కూడా కనెక్ట్ అవ్వగలగడం ఈ బేసిక్ ఫోన్ అడ్వాంటేజ్. 4G టెక్నాలజీతో 2 రోజులకు ₹24, వారానికి ₹54, నెలకి ₹154 ప్లాన్లు అవైలబుల్లో ఉన్నాయి. అట్రాక్టివ్గా కనిపిస్తున్న జియో ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఈ డివైస్ ఫిజిబిలిటీ కూడా చర్చకు రావచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ రేటుకి రిలయన్స్ చెప్తోన్న ఫీచర్లన్నీ పనిచేస్తాయా అనేది చాలా మందిలో సందేహం. ప్రస్తుతం చాలా ఫోన్లు డ్యూయల్ సిమ్ ట్రెండ్ ఫాలో అవుతుండగా సింగిల్ సిమ్ ఫోన్ వైపు ఎంతమంది చూస్తారనేది మరో ప్రశ్న. అందులోనూ 3 ఏళ్ల పాటు అదే ఫోన్లో అదే నెంబర్ వాడాలి. అంతేకాకుండా ప్రతి నెల 153 చొప్పున 3 ఏళ్ల పాటు వాడితేనే 1500 తిరిగి వస్తుంది. ఇది కేవలం సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఎదురుచూసేవాళ్ల సమస్య. ఇక మిగిలిన టెల్కోల లెక్కల్లోకి వెళ్తే ఎయిర్టెల్, ఐడియా యూజర్లలో 40% మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారట. వాళ్లలో కూడా చాలా మంది 3G, 4G యూజర్లు కాకపోవడం గమనార్హం. అంటే ఇప్పుడు ఈ యూజర్ల బేస్ కూడా జియో ఫోన్ కస్టమర్లవడానికి వీలుంది. కానీ ఓ నిజమైన స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వద్దనుకుని బేసిక్ ఫోన్ వైపు వీళ్లంతా మొగ్గు చూపగలరా అంటే సందేహమే. అయితే ఇవన్నీ ప్రతికూల అంశాలుగా అనుకుంటే జియో ఫోన్ అనుకూల అంశాలు ఉన్నాయి. రిలయన్స్ జియో యాప్స్తో ప్రీలోడ్ అయిన ఫోన్ అంటే ఎంటర్టైన్మెంట్స్ లవర్స్కి పండగే. 3000 సినిమాలు, లెక్కకి మించిన పాటలు బేసిక్ ఫోన్తోనే సాధ్యమవుతున్నప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ సంగతి ఎవరూ పట్టించుకోరంటారు. వాట్సాప్, పేటీఎం కోసం స్పెషల్ వెర్షన్ తయారు చేయించేందుకు చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు. ఇవి కూడా ఉంటే ఇక జియో ఫోన్కి తిరుగుండకపోవచ్చు. ఇలాంటి ఎన్నో సవాళ్ల మధ్య జియో ఫోన్ ఆగస్టు 15 నుంచి బుకింగ్స్ ప్రారంభం అవబోతున్నాయి. ఈ వారం కార్వి ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం ఇచ్చే రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం.
గడిచిన వారం మార్కెట్స్ ఒక రకంగా ఒక సైడ్ వేస్గా కొద్దిగా అంటే పాజిటివ్ వ్యూతోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ 10,000 పైన, నిఫ్టీ 10,000 పైన కొద్దిగా అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి మార్కెట్ ఒక 6,000 to 10,000 అంటే ఒక 4,000 పాయింట్స్ ర్యాలీ ఆల్మోస్ట్ ఆకుండా ర్యాలీ అయింది. కాబట్టి కొద్దిగా మార్కెట్స్ ప్రాఫిట్ బుకింగ్ లేదంటే కరెక్షన్ ఉద్దేశంలో ఉన్నట్టున్నాయి. కాకపోతే ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ దగ్గర, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర చాలా మనీ ఉండేటప్పటికి కరెక్షన్స్ రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళు బయింగ్ చేసేటప్పటికి మార్కెట్స్ పెద్ద డీప్ కరెక్షన్స్ అయితే మనం చూడటానికి రావట్లేదు. మార్కెట్స్ ఒక రకంగా హై లెవెల్స్లోనే కన్సాలిడేట్ అవుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే మంచి స్టాక్స్ దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ కొంచెం కరెక్షన్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు కొద్దిగా ప్రైస్ లెవెల్స్ కిందకు వచ్చినప్పుడు వాటిని అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈసారికి మనం ఇస్తున్న స్టాక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. బ్యాంకింగ్లో లాస్ట్ చాలా వెల్త్ క్రియేట్ చేసిన బ్యాంక్ అది. ఆల్మోస్ట్ ప్రతి సెగ్మెంట్లో వాళ్ళు ఎంటర్ అవుతున్న సెగ్మెంట్లో వాళ్ళు మార్కెట్ లీడర్ అనుకోవచ్చు. సో మనకి పాజిటివ్ ఉన్న నేమ్స్లో ఒకటి కోటక్ బ్యాంక్. సో మీరు అది ఎప్పుడైనా కరెక్షన్స్ మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దాన్ని అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. గడిచిన వారంలో కొచ్చిన్ షిప్ యార్డ్ ఐపీఓ ఒకటి, ఎస్ఏఎస్ ఐపీఓ 2 IPOs వచ్చినాయి. 2 IPOsకి మంచి రెస్పాన్స్ రావడం గమనించాం. కొచ్చిన్ షిప్ యార్డ్కి మనకి పాజిటివ్ ఉంది. సో అంటే షిప్పింగ్ ఓవరాల్ ఇండస్ట్రీ కొద్దిగా ఒత్తిడికి లోనవుతున్నా కూడా కొచ్చిన్ షిప్ యార్డ్ ఓవరాల్గా బిజినెస్ బాగానే ఉంది. వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ బాగానే ఉన్నాయి, గ్రోత్ బాగానే ఉంది. సో మనకి అదైతే పాజిటివ్ ఉంది. సో లిస్టింగ్ తర్వాత లిస్టింగ్ని బట్టి ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎటువంటి అంటే లిస్టింగ్ ప్రైస్ ఎలా అవుద్దనే దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళ ట్రేడింగ్ డెసిషన్ వాళ్ళు నిర్ణయించుకోవాలి. ప్రేక్షకుల సంపద పెంచేందుకు TV5 బిజినెస్ టీం అందిస్తున్న వాల్యూ బై సెగ్మెంట్కి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వారం వాల్యూ బై పిక్స్ మొత్తాన్ని ఓసారి చూద్దాం. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, కానీ వెల్త్ క్రియేషన్ అంటే అంత ఈజీ జాబ్ కానే కాదు. అనుక్షణం ఒడిదుడుకుల మధ్య సాగే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చాలా కష్టమే. పెట్టిన పెట్టుబడి రెట్టింపు కాకపోయినా కనీస స్థాయిలో అయినా లాభాలు ఆశించడం సహజం. అందుకే అలాంటి ప్రయత్నాన్ని TV5 బిజినెస్ టీం చేపట్టింది. వాల్యూ బై పేరుతో ప్రతిరోజు ఓ మంచి స్టాక్ని రీసెర్చ్ చేసి కనిపెట్టి ఇన్వెస్టర్లకు ఉచితంగా అందిస్తోంది. వాల్యూ బైస్ గురించి రోజుకొక వాల్యూ బై గురించి మనం మాట్లాడుకుంటున్నాం. TV5 మనీ డిజిటల్ మీడియాలో ఓ వెల్త్ క్రియేటర్. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇందుకు నిదర్శనం ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్సే. భవాని సార్ నమస్తే అండి. నమస్తే అండి. నేను గ్రాన్యూల్స్ తీసుకుని ఉన్నాను. అది నేను 90 రూపీస్ లో తీసుకుని ఉన్నాను. 2 years అయింది. నెక్స్ట్ కాంటినెంటల్ కాఫీ ఆల్మోస్ట్ 5 years అయింది. CCL ప్రొడక్ట్స్ అయింది ఇప్పుడు. CCL ప్రొడక్ట్స్. నెక్స్ట్ అనదర్ థింగ్ ఇస్ నాట్కో ఫార్మా. ఈ మూడిటి పొజిషన్ చెప్పండి సార్. అనదర్ థింగ్, నా సన్ ఇయర్లీ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏ షేర్ తీసుకోవచ్చు ప్రెసెంట్లీ ఈ ఇయర్? ఇయర్లీ 1 lakh అంటే ఇదే ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన ఒకసారి చేయకూడదండి. కొద్దిగా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఒక 1 లేదా 2-3 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్మెంట్స్లో 2-3 ప్రైస్ పాయింట్స్ అని చెప్తూ ఉంటాం కదా, అలా ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అవుతుంది. ఇలాంటి సందేహాలతో పాటు వాల్యూ బై పిక్స్ ఏరి కోరి మరీ ఇన్వెస్టర్లకి అందిస్తూ వారి పని సులువు చేసింది TV5 టీం. ఈ సెగ్మెంట్లో భాగంగా గడిచిన వారం ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్, JB కెమికల్స్, మెక్లాయిడ్ రసెల్, ఫ్లెక్స్ ఫుడ్స్ ని సజెస్ట్ చేసింది. ఈ స్టాక్స్ ఎంత అనేది కూడా లాంగ్ టర్మ్ ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీలు అప్పటికప్పుడు లాభాలు తెచ్చిపెట్టేవి కాదు. అయినా కూడా రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ స్టాక్ సంగతే చూసుకుంటే ఆ స్టాక్ గత వారం రికమెండ్ చేయగా వారం రోజులలోపే 25% పైగా లాభాలు పంచిపెట్టింది. 24 వద్ద రికమెండేషన్ ఇవ్వగా శుక్రవారం నాటి ట్రేడింగ్లో 104.30 వద్ద క్లోజ్ అయింది. ఇది TV5 వాల్యూ బై రిజల్ట్. లాస్ట్ 15 monthsలో మనం నిఫ్టీ 3000 పాయింట్లు పెరిగిందని చెప్పుకున్నాం. సో నిఫ్టీ 10K స్థాయికి చేరిన తర్వాత ఇన్వెస్టర్లో సహజంగానే కొంత నెర్వస్నెస్ వస్తుంది. ఏ స్టాక్స్ కొనాలి, ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, లేదా పోర్ట్ఫోలియోని ఏ విధంగా రీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఇటువంటి డౌట్స్ అన్నీ సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ స్టాక్స్ కొనేటప్పుడు వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాతే కొనుక్కోవడం అనేది ఉత్తమమైన పద్ధతి అవుతుంది. సో అటువంటి ఒక వాల్యూ పిక్ గురించి వాళ్ళు మనం మాట్లాడుకోబోతున్నాం. సో అందరికీ తెలిసిందే, థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ గవర్నమెంట్ నిఫ్టీ హ్యాస్ టచ్డ్ దిస్ లెవెల్. ఇది
ఎవరో అవునన్నా కాదన్నా తిరుగులేని సత్యం ఇది. సో ఆయన ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు కావచ్చు, రిఫార్మ్స్ కావచ్చు, అండ్ అఫ్ కోర్స్ యాడెడ్ టు దిస్ ది డొమెస్టిక్ లిక్విడిటీ, ఇవన్నీ మార్కెట్స్ పెరగడానికి ప్రధాన కారణం. అటువంటి వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఆఫ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ పాలసీస్ ఈజ్ ఫెర్టిలైజర్ సెక్టర్. సో ఫెర్టిలైజర్ సెక్టర్ మనం ఈ మధ్య స్టాక్స్ కూడా బాగా పెరిగాయి ప్రైసెస్. సో అటువంటి ఫెర్టిలైజర్ సెక్టర్ నుంచి మనం వాల్యూ పిక్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ RCF. ఒక వాల్యూ బై సెగ్మెంట్ మాత్రమే కాకుండా IPO రిలేటెడ్ అంశాల్లోనూ TV5 బిజినెస్ టీం ఓ దిక్సూచి అనడం అతిశయోక్తి కాదు. స్టాక్ రిలేటెడ్ సందేహాలు ఏవి ఉన్నా ఇప్పుడు TV5 మనీ వైపే తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. దీనికి 38 లక్షలకు చేరిన వ్యూవర్షిప్ నంబర్లే నిదర్శనం. వ్యూవర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు TV5 బిజినెస్ టీం ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటోంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.